ప్రభాస్ కొట్టిన రన్స్ ని అలిబెల్ రామన్ చేస్తాడో లేదా నరేంద్ర ఆపుతాడో చూసేద్దామండి. సెకండ్ పార్ట్ జేవిఆర్ కాలేజ్ సత్తిపల్లి గ్రౌండ్. బ్యాటింగ్ అలిబెల్ రామన్ అన్నట్టు చూడండి అసలు కొట్టాలి కొట్టుదావా. బౌలింగ్ వేయడానికి నరేంద్ర రెడీ. కౌంటీ ఫస్ట్ బాల్ వెళ్ళిపోయింది. శ్రీహరికోట రామన్న లాంగ్ ఆఫ్ మీద ఈ బంతి కొట్టాడు. 6 చుక్కల్లో పడినట్టుంది శ్రీహరికోట. నరేంద్ర నుంచి మంచి బాల్, డాట్ బాల్. ఇంక ఈ బంతిని అయితే రామన్ చాలా సింపుల్ గా ఆడాడు. జేవిఆర్ కాలేజ్ బయట పడింది. చాలా 6, చాలా పెద్ద 6 శ్రీహరికోట. ఇంకా నరేంద్ర వేసిన స్లో అన్న నేరుగా ఫీల్డర్ చేతుల్లో కొట్టాడు. సేర్లకు వైపుగా నేరుగా ఫీల్డర్ చేతులకు వెళ్ళి సింగిల్ రన్. నరేంద్ర నుంచి మంచి వేరియేషన్, డాట్ బాల్. ఇంక ఈ బంతి అయితే బ్యాట్ కి బ్యాక్ సైడ్ వెళ్ళింది. నో రన్, డాట్ బాల్. ఫస్ట్ స్కోర్ అంతరా. మరొక బ్యాట్ కింద బంతి అది నేరుగా బ్యాక్ సైడ్ వెళ్ళటం వల్ల నో రన్, డాట్ బాల్. ఇంకా రామన్ చాలా సింపుల్ కొట్టాడు. స్పేర్లకు వైపు 6. జేవిఆర్ కాలేజ్ గోడకు తగిలింది 6 రన్స్. నరేంద్ర నో బాల్ వేసాడు కానీ డాట్ బాల్ అయింది. అది రామన్ అయితే ఈ బంతిని కొట్టాడయ్యా కవర్స్ పాయింట్ మీద. చాలా పెద్ద 6 శ్రీహరికోట. ఇంకో పేరు కూడా ఉంది ర్యాపిడ్ 6. రామన్ బ్యాట్ నుంచి మరొక 6 ఇది నేరుగా జేవిఆర్ కాలేజీలోకి వెళ్ళింది. చాలా పెద్ద 6. నరేంద్ర వేసిన ఈ బంతిని ప్రభాస్ పట్టపోతే అది నా మొహం పగిలిపోయేది. టార్గెట్ చూస్తే చాలా పెద్ద టార్గెట్ కానీ రామన్ చాలా కష్టపడుతున్నాడు కొడదామని. ఏమైతే చూద్దాము. ఇంకా రామన్ అయితే చాలా పెద్ద 6 కొడదామని కొట్టాడు. చాలా సేపు గాల్లోనే ఉంది బంతి కానీ ఫీల్డర్ మంచి క్యాచ్ పెట్టాడు. రాదన్న గుడ్ క్యాచ్ అన్న, క్యాచ్ అవుట్, ఫస్ట్ వికెట్ గౌన్. ఇంకా బౌలర్ నరేంద్ర నుంచి మంచి వైడ్ ఆర్క్ వేసాడు, డాట్ బాల్. రామన్న 6 కొట్టే ప్రయత్నంలో అది నేరుగా గాల్లో ఉంది బంతి. క్యాచ్ పడతా లేదా ఫీల్డర్ బాల్ కన్నా ముందు వచ్చటం వల్ల క్యాచ్ డ్రాప్, నో వికెట్. ఎన్ని బాల్ కింద కొట్టాలరా? 12 బాల్కి 55 కొట్టాలి. 12 బాల్కి 55 రన్స్ కావాలి. అలా అనుకుని బ్యాట్ కి బ్యాక్ సైడ్ అనుకుంటారు. నో రన్, డాట్ బాల్. ఇంకా 11 బంతులకి 55 రన్స్ కొట్టాలి. కవర్స్ లో కొట్టాడు. అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, సింగిల్ రన్. ఇంకా 9 బంతులకి 54 రన్స్ కొట్టాలి. అలాంటప్పుడు నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, సింగిల్ రన్. ఇంకా రామన్ మ్యాచ్ ఇచ్చేసాడు. సత్తిపల్లి గ్రౌండ్ జేవిఆర్ కాలేజ్ లో జరిగిన కౌంటీ మ్యాచ్ లో వీళ్ళిద్దరు బాగా చాలా చక్కగా బ్యాటింగ్, చాలా బౌలింగ్ ఆడి ఈ మ్యాచ్ విన్ అవడం జరిగింది. మన పేజ్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైన్ లో పెట్టుకుని మంచి వీడియోస్ వస్తే కౌంటీ ఆటగాళ్ళు.